స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, భక్తి, గురువులు, గౌరవం ఇది ఒక ఎత్తు. మూఢనమ్మకాలు అంటే ప్రతి ఒక్కరిని గురువుగా భావించేయటం, వారు చెప్పే ప్రతిదీ గుడ్డిగా ఫాలో అవటం. నిజమైన గురువులు వేరు, వారి గురించి కాదు. కానీ ఎన్ని మోసాలు చూస్తున్నామండి. మాకు చాలా తెలిసిపోతున్నాయి. మేము చాలా రకాలుగా మాట్లాడుతున్నాం. ఈ మధ్య తమిళనాడులో నేను ఒక స్టోరీ చూశానండి. ఆ అమ్మాయి ఒక చీటర్ యాక్చువల్గా. ఇంతకు ముందు సీరియల్స్లోనూ ఎక్కడో మీడియాలో కూడా వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆవిడ అమ్మవారికి అవతారం ఎత్తిందండి. పబ్లిక్ న్యూస్ అనమాట. అందుకని నేను ఓపెన్గా చెప్తున్నా. తను ఊగుతూ మాట్లాడుతోంది. అది ఎంత అసహ్యంగా ఉందంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఆవిడికి అమ్మ ఒంటి మీదకి వచ్చేయటం, ఆమె నోటికి వచ్చింది చెప్పేయటం. బా, ప్రజలైతే రమ్మగారు పొర్లు దండాలు పెడుతున్నారండి. ఇంకా ఈ రోజుల్లో ఇలా కూడా ఆలోచిస్తున్నారా అనిపించింది నాకైతే. ఇది వెలుగులోకి వచ్చిన అంశం. వెలుగులోకి రానివి దొంగ బాబాల గురించి ఎన్ని వింటామండి. ఊళ్ళల్లో, టౌన్స్ లో వ్యక్తి పూజలు, వాళ్ళకి దేవుడు కనిపించాడని, వాళ్ళు ఏదో చెప్పారని, పలుకుతాడని, వాళ్ళు ఏం చెప్తే అది చేసేస్తారు. ఆధ్యాత్మికత ముసుగులో వాళ్ళ ఇష్టం. ఎన్ని మోసాలో. నిజంగా ఆధ్యాత్మికత ఉండి నిజంగా దేవుణ్ణి చూడగలిగే వాళ్ళు ప్రపంచంతో సంబంధం ఉండదు జయ వాళ్ళకి. అవునండి. ఈ ఆధ్యాత్మికత ముసుగులో జరిగే మోసాలు ఎన్ని మోసాలు వింటున్నా మళ్ళీ మోసపోయే వాళ్ళు కనపడుతూనే ఉంటారు. అవును అవును. అందులో మాతాజీలు, బాబాలు, గురూజీలు. సంతానం లేదని గురూజీని ఆశ్రయిస్తే ఆయన నాతో ఉండు నీకు సంతానం కలుగుతుందంటాం. నాతోటి సంతానం నీకు డైరెక్ట్గా కలిగిస్తాను. పిచ్చి బాగుళ్ళు. అవును అవును. వీళ్ళు దొరికిపోయిన వాళ్ళు దొరికిపోతారు. అలాగే పాపం బయటకు వచ్చి చెప్పుకోలేక ఎవరో ఒకళ్ళు బయట పెడితే వీళ్ళు మోసం బయటపడుతుంది. కొన్నాళ్ళు జైల్లో ఉంటారు, మళ్ళీ ఇంకో చోట ఇంకో అవతారం ఎత్తుతారు. మేకప్ చేసుకోవడం వస్తే చాలు కదా. కాస్త మేకప్ చేసుకోవడం వచ్చి కాస్త గంభీరంగా మాట్లాడడం వస్తే చాలు. వీళ్ళకి ఎవరో నలుగురు ఎదుగు లేదా పిచ్చి పేదవాళ్ళు దొరకక్కర్లా. వీళ్ళే నలుగురిని మేనేజ్ చేసి పెట్టుకుని వాళ్ళు వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేసి వీళ్ళని బాబాలని, మాతాజీలని చేసేస్తారు. రాదొచ్చింది, కృష్ణుడు వచ్చాడు, అది వచ్చాడు, ఏవో పిచ్చి వేషాలు. జనాలు వెర్రి వెంగళప్పల్లాగా ఉన్నంతకాలం ఇవి నడుస్తూనే ఉంటాయి. 100% అండి. భగవంతుడు ప్రత్యేక స్వరూపంలో ఉండడు. ప్రపంచమే శక్తిమయం. అది వ్యక్తుల్లో ఉండదు. వ్యక్తిలో ఉంటే అది వాడికే. నీకెందుకు ఉపయోగపడాలి? పోనీ ఉపయోగపడింది. ఇప్పుడు నాకు ఉంది శక్తి, నేను నీకేదో సహాయం చేశాను, నీ దగ్గర నుంచి నేను ప్రతిఫలం తీసుకుంటే వ్యాపారం అయిపోయింది. కానీ ఆధ్యాత్మికత ఇది. నువ్వు డబ్బు తీసుకున్నావు అంటే నువ్వు ఏదైనా చెయ్యి. అక్కడ నువ్వు తినద్దు, నువ్వు కాషాయమే కట్టుకో. కానీ నీ చుట్టూతా వ్యాపారం ఉంది అంటే ఆధ్యాత్మికత లేనట్టే అర్థం. డబ్బు చేరిందా లేనట్టే. ఇంకంతే. ఆయనకి ఒకవేళ ఎవరికైనా నిజంగా ఆధ్యాత్మికత ఉండి భగవంతుని చూసి సహస్రారంలో అమ్మవారిని దర్శనం చేసిన వాడు ఎవడైనా ఉంటే, ఒక మహానుభావుడు, అలాంటి గొప్పవాళ్ళు మహానుభావులు కనుక ఉంటే వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు, మనుషులు అక్కర్లేదు, హంగ్ అక్కర్లేదు, వైభవం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ఏమీ వద్దు. భగవంతుడిని చూసిన వాడికి ఏమైనా కావాలటమా? అసలు అదే కదా. ఇంకేం కావాలి? అల్టిమేట్ గోల్ అదే కదా. ఆ కాస్త అది కాదుగా వచ్చాక ఇంకెందుకు ఇవన్నీ? ఈ వ్యామోహాల్లోకి పడ్డాడు అంటే అదేదో లేదన్నమాట. కానీ వాడు చెప్పే 4 మంచి ముక్కలతోటి మొదలుపెట్టి తర్వాత ఆయన చూపించే మహిమలతోటో, ఆయన మొక్కుకుంటే మనకు జరిగిన పనులతోటో, ఆయన చెప్పిన మాటల్లో మనం కనెక్ట్ అయిన ఆధ్యాత్మికతతోటో మనం దొరికిపోతాం అక్కడ. అవును, అంతే కదా. చందమామ కథ చెప్దాను చూడు దీని మీద. దీనికి ఒక స్టోరీ కూడా ఉందా? చెప్పండి అమ్మగారు. పూర్వం ఓ రామాపురం ఇంట్లో ఒక ఇంట్లో ఒక భార్య భర్త ఉండేవాళ్ళు. ఆవిడకి కాళీమాత దర్శనం ఇస్తుంది. నేనే కాళీమాతని అంటుంది. ఒకనాడు ఎప్పుడో ఆవిడకి పూనకం వచ్చింది. పూనకం వస్తే వాళ్ళ ఆయన కొబ్బరికాయలు అవి కొట్టి కుంకం వెదజల్లి ఆవిడ మీద పానకం నైవేద్యం పెట్టి ఆవిడని శాంతింపజేశాడు. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు చేరారు. ఆవిడకి ఉండుండి పూనకం వచ్చేది. పూనకం రాగానే పక్కేళ్ళ నుంచి పొంగళ్ళు వచ్చేవి, పాయసాలు వచ్చేవి, బియ్యం తెచ్చిపెట్టేవాళ్ళు, కోడిని తెచ్చేవాళ్ళు, ఒకళ్ళు మేకని ఒకళ్ళు గొర్రెని కూడా తెచ్చారు. అవన్నీ వీళ్ళింట్లోనే వినియోగం అయ్యేవి. ఆవిడ మళ్ళీ మామూలుగా ఉంటుండేది. ఉండుండి కాళీమాత అయిపోతూ ఉండేది ఆవిడ. ఇక మామూలు కాళీమాత కాదు. జనం బాగా చేరారు. ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చారు, పై ఊళ్ళో వాళ్ళు వచ్చారు. కొంతమంది వచ్చేవాళ్ళు.
ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడతాడా అని మగపిల్లాడా అని అడిగేవాడు. అయితే ఆడా లేకపోతే మగ అని చెప్పేది ఈవిడ. ఒక్కోసారి ఆవిడ చెప్పింది నిజమయ్యేది, ఒక్కోసారి అయ్యేది కాదు. ర్యాండమ్గా కలిసేవి. కలిసి అంతేగా. ఒకవేళ కలవలేదు, నువ్వు ఆడపిల్ల అని చెప్పావు అని అడిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం భయపెట్టేవాళ్ళు అంటే నువ్వేదో అపరాధం చేసావు, అమ్మ ఆడపిల్లనే మగపిల్లనే ఇద్దామనుకుంది, నువ్వు చేసిన అపరాధం వల్ల దారి మారిపోయింది. జనాలు నోరు మూసుకుని ఊరుకునేవాళ్ళు. భక్తులు పెరిగారు, వీళ్ళ ఇంట్లో ఒక సంపద బాగా వృద్ధి అయింది, బాగుంది వాళ్ళ సంగతి. అయితే ఏమైంది, ఓ రోజున ఈ పల్లెటూరుకి ఆనుకుని ఒక అడవి ఉంది. అడవి ఉంటే ఆ అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు. ఈ ఊర్లో నుంచి ఒక కుర్రాడు ఆ అడవిలోకి వెళ్ళి ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి, మా ఊళ్ళో కాళీమాత ఉంది, ఆవిడకి వాహనం ఇస్తానని దండం పెట్టుకున్నా. కాళీమాత వాహనం ఏది? పెద్ద పులి. నువ్వు ఒక పులిని పట్టుకురా, నీకు కావలసినంత డబ్బిస్తా, ఆవిడకి ఆ వాహనాన్ని సమర్పిద్దు కానీ. ఓకే, బాగుంది, సమర్పిద్దాం మనం. నువ్వు పులిని బోన్ తయారు చేయించుకుని పులిని పట్టుకో. వాడు చాలా వాటిని పట్టుకుంటాడు, పులుల్ని కూడా కొంతమందికి పట్టించాడు, వాడికే వచ్చు బోన్ తయారు చేసుకోవటం. సరే ఏం చేశాడు, ఒక వారం రోజులు మాటేసి పులిని పెట్టాడు. ఓకే, పట్టేసి బోన్లో పెట్టుకొచ్చాడు. ఆ బోన్ని చక్కగా ఒక దుప్పటేసి కవర్ చేసి బోన్ని ఈడ్చుకొచ్చాడు ఇక్కడ దాకా. కుర్రాడి కోసం చూశాడు, వాడు కనపడలా. సరే ఏమన్నాడు, లోపలికి వెళ్తున్నారు భక్తులు, పానకాలు పొంగళ్ళు అవి ఇవి పళ్ళు తట్టలతోటి కూరలు పాలు పెరుగు ముంతలతోటి తేనెలు పట్టుకొస్తున్నారు, అన్నీ సమర్పయామి అవుతున్నాయి. జనాలు చాలామంది భక్తులు ఆవిడ ఉండుండి అని నాలుగు చాచి కాళికాలాగా వేషం వేస్తుంటే చూస్తున్నారు. ఈయన అన్నాడు, అమ్మ నువ్వు చాలా గొప్పదానివి, నీ అంత గొప్పదానివి నువ్వే, నువ్వు ఇంత అద్భుతమైన కాళికా అవతారానివి, నీకు వాహనం లేకపోతే ఎట్లాగా, నీకోసం నీ వాహనాన్ని తెచ్చానమ్మా, ఇదిగో అన్నాడు. చూపించరా అందావిడ. వాహనం అంటే ఏమిటో అనుకుంది. ఏం చేశాడు, పూలి బోను మీద నుంచి కూడా దుప్పటి తీసాడు. తీయగాని పులిసి అని గాంటిచ్చింది, ఉరికి పడింది కాళికామాత. చుట్టుపక్కల వాళ్ళంతా హడిలిపోయారు. ఆ బోను మూత తీయబోయాడు. తీసుకో తీసుకో తీసుకోమ్మా నీ వాహనం కానీ కేవ్వమని కేకలు పెట్టి పరిగెత్తింది. నువ్వు కాళికాదేవి కదమ్మా, తీసుకోమ్మా. ఎందుకు భయపడతావు అంటాడు. ఎందుకు భయపడతావు అంటాడు. బాబు నేను కాళికామాతను కాదు, ఏమి కాదు, మనిషినేరా నాయన, నీ పుల్లిని తీసుకెళ్ళిపో, నీకు ఏం కావాలంటే అది ఇస్తానని బతిమలాడింది. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, పూనకం దిగిపోయింది అని భావించాడు. వీడేం చేశాడంటే ఆ బోన్ తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక కుర్రాడు కనపడ్డాడు. అతను అన్నాడు, ఏమిటి నాతో ఇలాంటి పని చేయించావు నువ్వు, వాళ్ళంతా ఆవిడని తిడుతున్నారు అనేసరికల్ కుర్రాడు చెప్పాడు, నీకు అసలు చెప్పాలి, అసలు సంగతి చెప్పాలన్నయ్య, ఆవిడ మా అమ్మే, మా నాన్నే ఆవిడతోటి కాళికా వేషం వేయించాడు, ఆవిడకి ఉండుండి ఫిట్స్ లాంటివి ఏవో వస్తాయి, ఆ మొట్టమొదటిసారి మా అమ్మ నాన్న పోట్లాడుకున్నప్పుడు ఆవిడ అట్లా బిగుసుకుపోయింది, మా నాన్న నీళ్లు చల్లి కుంకం చల్లి ఆవిడని మామూలు చేసి అది దేవుడని అందరినీ నమ్మించాడు, ఆవిడేదో ర్యాండమ్గా చెప్తుంది, ఏవో కొన్ని నిజం అవుతాయి కొన్ని అవ్వవు, పైగా ఈ భక్తి ముసుగులో ఈ జనం అంతా కోళ్ళు తెచ్చి కొక్కరాయలు తెచ్చి మా ఇల్లంతా నింపేస్తున్నారు, ఏదో ఒకనాడు ఈవిడ మోసం బయటపడితే నేను ఈ ఊళ్ళో తలెత్తుకుని ఎట్లా తిరుగుతాను. మంచి పిల్లోడు. అందుకని మా అమ్మని భయపెట్టైనా సరే ఇంకా ఈ కాళీ వేషం వేయకూడదు. మా నాన్నే ఆవిడికి నేర్పించాడు, నీకు ఉండుండి వచ్చే ఫిట్స్ కోపానికి వచ్చే ఫిట్స్ కాదు కానీ నీకు ఆ కాళికాదేవి ఆవహిస్తుందని ఆమె నమ్మించాడు. ఈ పులి భయంతో ఆవిడకి ఆ భయం, ఆ నమ్మకం పోయింది, ఇంకా వేయదు కాళీ వేషం. కాళికాదేవి వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటారు జనం. ఇన్నాళ్ళు మొక్కులు తీర్చారు, మనిషికి తీర్చారు, వాళ్ళు కాళికి తీర్చారు, ఎవరు వెనక్కి అడగరు. ఇక మా అమ్మ నాన్న దారిలోకి వస్తారని నీ పని చేయమన్నాడు, ఇదిగో డబ్బులు తీసుకోమని డబ్బులు ఇవ్వపోయాడు. వేటగాడు అన్నాడు, పోన్లేరా నాయన మంచి పని చేసావు, దీనికి డబ్బులు తీసుకోవడం ఎందుకు, మంచి పనికి డబ్బులు తీసుకోవద్దు, నా పులి నా దగ్గరే ఉంది కదా, నేను ఎవరికో అమ్ముకుంటానని చెప్పి ఆ పూలున్న బోన్ని ఏడ్చుకుంటూ పోయాడు. కుర్రాడు ఇంటికి వెళ్ళేసరికల్లా అమ్మ మామూలుగా పాచీర కట్టుకుని వంట చేసుకుంటూ కనపడుతుంది అన్నమాట. శభాష్. కరెక్ట్గా భయం పెడితే కదా నీకు బయటకు వచ్చేది. మరి పోలీసులు వెంబడబడితే బాబాజీలు గురూజీలు అందరూ దారిలోకి వస్తారు. ఒక్కసారి చిత కొట్టేసి జైలు బారేస్తే మళ్ళీ చేయరు. వీళ్ళకి ఏమవుతుందంటే భక్తులు చాలామంది చేరతారు చూడు, వీళ్ళందరూ వీళ్ళల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద తలకాయలు, వాళ్ళు వీళ్ళు లాలూచి పెడతారు. ఆ మోసం పూర్తిగా బయటపడదు, కొంచెం 4 ముక్కలు బయటకు వస్తాయి. మనం చూడలేదా వేరే దేశానికి వెళ్ళిపోయి కొత్త దేశాన్ని తయారు చేసుకున్న బాబా గారిని ఒక ఆయన్ని. మరి నిజంగా ప్రజలకి అదొక పిచ్చి కింద ఉంటుంది, వీళ్ళ పిచ్చే వాళ్ళ పెట్టుబడి. అంతే అంతే, అమాయకత్వమే. ఏవో 4 మంచి ముక్కలు చెప్తే వీళ్ళు ఎలా గురూజీలు అయిపోతారు, అది ఆలోచించి. దీనికి గురుత్వం వచ్చేస్తుందా 4 మంచి మాటలు చెప్తేనే? అదే గురుత్వం అంటే. గురువుకో తపస్సో ఓ సిద్ధో ఏం వద్దు, అక్కర్లేదు,
ఏం అక్కర్లా 4 మాటలు చెప్తే నన్నే గురువుగా భావించేస్తారు. అసలు ఆ గురు పదానికి అర్థం తెలుసో తెలియదు. అవునండి. ఇక్కడి నుంచి వీళ్ళు మొదలు పెడతారు. వాళ్ళు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ని కనిపెట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఉపయోగాలు, డబ్బు, సంపాదన, మరి సంపాదన, డబ్బు, పరువు, మర్యాద, నలుగురిలో బాగా గొప్ప, ఈగో సాటిస్ఫాక్షన్. అవునండి. దాని తర్వాత జాబ్ సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్గా. సంపాదన వస్తుంది కదా, దాన్ని ఎవడు కాదనుకుంటాడు? మనమే కదా చేస్తాం. ప్రతి వాళ్ళని గురువుల్ని చేసేయద్దు, బాబాల్ని చేసేయకండి. అందరూ ఒకలాంటి మనుషులమే. ప్రతి వాళ్ళకి వృద్ధాప్యం వస్తుంది. మహా బాబాలకు కూడా తెల్ల జుట్లు ఉన్నాయి కదమ్మా. మరి వాళ్ళకి రేపు మనకొచ్చే మరణం వాళ్ళకి రాదా? పరమ పవిత్రంగా భావించే బాబాలే పరంపదించారు. శాశ్వతం కాదు కదా. శాశ్వతమైనది ఎటర్నల్ పవర్ భగవంతుడు. ఆయన్ని చేరే దారి చూడగాలు మనుషులు పట్టుకుంటారు. నిజానికి గురువుల్ని పట్టుకునేది ఎందుకు? భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తానికి. కానీ వీళ్ళు గురువునే పట్టుకుంటారు. మార్గాన్ని వదిలేస్తారు, దేవుణ్ణి వదిలేస్తారు, గురుపాదాలే పట్టుకుంటారు, వాడినే సేవిస్తూ ఉంటారు. అవునండి. ఈ పిచ్చి కదా. అమాయకత్వం ప్రజలదే అనిపిస్తా ఉంటదండి. మోసం చేసే వాళ్ళది కాదు, మోసపోయే వాళ్ళ మీదే ఉంటుందేమో. ఎప్పుడు అంతే, మోసపోయేవాడిదే తప్పు. చాలా జాగరూకతతో ఉండాలండి. 100%. రైట్. నమస్తే. నమస్తే.